హరే కృష్ణ రే డివోటీస్. ఎందుకు శ్రీకృష్ణ భగవానులు చెరసాలలో వసుదేవుడు దేవికి అష్టమ గర్భాన అర్ధరాత్రి పూట ఎందుకు జన్మిస్తారు అనే దానికి ఒక కారణం ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఎప్పుడైతే వసుదేవుడు దేవి కంసుని యొక్క హింసలు చెరసాలలో ఎంతో భరిస్తారనమాట. 6 మంది సంతానాన్ని ఆయన చంపేస్తారు. ఈ 6 మంది సంతానం దేన్ని చూసి సూచిస్తాయో తెలుసా? కామ, క్రోధ, మోహ, లోభ, మదమాశ్చర్య అనేటువంటి ఈ 6 అరిషడ్ వర్గాల్ని వాళ్ళు శిశు రూపంలో, పిల్లల రూపంలో కోల్పోతారనమాట. ఆ తర్వాత సప్తమి గర్భాన బలరాములు జన్మిస్తారు. బలరాములు ఎందుకు జన్మిస్తారంటే, మొదట మనకు భగవంతుడి కృప కావాలంటే ఫస్ట్ గురువు యొక్క కృప కావాలి. కాబట్టి ఇక్కడ బలరాముడు గురువుతో సమానం. కాబట్టి వసుదేవుడు దేవి ఆ గురువు యొక్క కృపతో అష్టమి గర్భాన చాలా కష్టాల్లో ఉంటారు. ఇంకా ఎంతో సీరియస్గా భగవంతుని పిలుస్తారనమాట. ఎప్పుడైతే భగవంతుని పిలుస్తారో అప్పుడు గురువు కృప కూడా కలిగి ఆ తర్వాత భగవంతుడు శంఖ చక్రం, సకిరీట కుండనం, సపీత వస్త్రం, సరసీరుహేక్షణం, సహార వక్షస్థల శోభికోస్త్రం, నమామి విష్ణు శిరస చతుర్భుజధారే స్వామి అవతరిస్తారనమాట. కాబట్టి వాళ్లకు కష్టాల్లో మిగిలినటువంటి ఒకే హోపు భగవంతుడు. ఆ కష్టాలు అనేటువంటి చీకటి రూపంలో ఉన్నప్పుడు అప్పుడు వెలుగుగా భగవంతుడు ఆవిర్భవిస్తారు వాళ్ళ జీవితంలో. అప్పుడు వాళ్ళు చాలా ప్రశాంతంగా ఆనందంగా గడుపుతారు. అలాగే మనం కూడా మన జీవితంలో ఈ దుఃఖాలయంలో మనం ఈ అరిషడ్ వర్గాలతో పీడింపబడుతూ ఉన్నాం. కాబట్టి ఎప్పుడైతే మనం ఈ అరిషడ్ వర్గాల్ని జయిస్తామో, వాటిని మనం అధీనంలోకి తెచ్చుకుంటామో, అప్పుడు మనకు గురువు కృపతో మనకు భగవంతుడు మన జీవితంలోకి వచ్చి మనల్ని కూడా ప్రశాంతంగా ఆనందంగా ఈ మనిషి జన్మని సార్థకం చేసి మనం కూడా వైకుంఠం పరమపదం చేరడానికి భగవంతుడు సహాయం చేస్తారు. దీనికి వాళ్ళు చేసినటువంటి ఒకే ప్రయత్నం ఏందో తెలుసా? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ అనే బ్రహ్మ తారక మంత్రాన్ని, కల్మషనాశ మహామంత్రాన్ని జపించి వాళ్ళు చరితాతులు అవుతారు. అలాగే మనం కూడా ఈ మంత్రాన్ని, మహామంత్రాన్ని నిత్యం జపిస్తూ మనం కూడా మన మానవ జన్మని సఫలీకృతం చేసి పరమపదాన్ని పొందవచ్చు. హరే కృష్ణ.